నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెత ఆ మున్సిపాలిటీకి సరిగ్గా సరిపోతుంది. అది పేరుకే మున్సిపాలిటీ, కానీ ఏ మూలన చూసినా సమస్యలు వెక్కిరిస్తూనే ఉంటాయి. పాలకవర్గం ఏర్పాటై 3 ఏళ్లు గడుస్తున్నా అక్కడ మౌలిక సదుపాయాలు ఇప్పటికీ మెరుగుపడలేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ముందు చూడండి ఏం కనిపిస్తున్నాయో. చిరు వ్యాపారులు పళ్ళు కూరగాయలు అమ్ముకుంటున్నారు. సరే, ఆ వ్యాపారస్తుల విషయం పక్కన పెట్టి పారిశుధ్యపరంగా నగర పంచాయతీ కార్యాలయం చూడ్డానికైతే కాస్తో కూస్తో శుభ్రంగానే కనిపిస్తోంది. మరి ఈ కార్యాలయం వద్ద ఉన్నట్లుగానే ఊరంతా శుభ్రంగా ఉందా? ఆ విషయం తెలుసుకోవటానికి ఓసారి ఊరంతా తిరిగొద్దాం పదండి. ఇది చూడండి, రోడ్డు పక్కన మురుగునీటి కాలువ. దాన్ని శుభ్రం చేయక ఎన్ని రోజులైందో అని అడగటం కంటే అసలు ఒక్కసారైనా మురుగునీటి కాలువలో పుడక తీశారా అంటే బాగుంటుంది. పందులకు ఆశ్రయంగా మారిన మురుగునీటి కాలువ పరిస్థితి పాలకవర్గం పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక ఈ పశువులు రోడ్డు పక్కన వేసే చెత్తను మేస్తూనే ఉంటున్నాయంటే ఎంతగా చెత్త పేరుకుపోతుందో వేరే చెప్పనక్కర్లేదు. ఓవైపు మురికి కాలువల్లో పందులు, మరోవైపు రోడ్డు పక్కన పేరుకుపోతున్న చెత్త కుప్పలు క్లుప్తంగా ఇక్కడి పారిశుధ్య సమస్యకు అద్దం పడుతున్నాయి. ఇక్కడ ప్రతి అధికారులు కానీ పాలకవర్గం కానీ అధికారులు ఎన్నిసార్లు మనం ఆర్డీఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ మున్సిపల్ కమిషనర్కి కానీ ఎన్నిసార్లు దాని గురించి చెప్పినా పట్టించుకునే నాదుడే లేడు. అలాగే కాలువలు కూడా అదే పరిస్థితి ఉన్నాయి. కానీ ట్యాక్సులు విపరీతంగా పెంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కానీ ఏ అభివృద్ధి ఏమీ లేదు. మంచినీటి సౌకర్యం కానీ ప్రజలకి కాలువలు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఏవి పట్టించుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినాను. అసలే వానాకాలం, వాతావరణం మారినప్పుడు సహజంగానే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. మరి పరిశుభ్రత పాటించకపోతే పరిస్థితి మరింత జటిలంగా తయారవుతుంది. ఇప్పుడు పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని పారిశుధ్య సమస్య కూడా ప్రజలకు రోగాలు వ్యాప్తి చేసేదిగానే తయారైంది. 30,000కు పైగా జనాభా కలిగిన పాలకొండ మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు పడకేశాయి. పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలకు వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు తప్పేలా లేవు. పాలకొండలో ముఖ్యంగా ఏంటంటే కాలువల వ్యవస్థ చాలా అసభ్యంగా ఉంటున్నాయి. మంచినీరు కూడా వారానికి 2-3 సార్లు వస్తుంది. అది కూడా కలుషితమై ఉన్నాయి. కొన్ని కారణాల చేత ఏంటో కానీ ఇక్కడ మనకు చెరువు కూడా డెవలప్మెంట్ చేస్తామన్నారు. ఇంతవరకు డెవలప్ చేయలేదు. చెత్త పన్ను వ్యవస్థ అని చెప్పి చెత్తను కూడా వసూలు చేసే పనిలో ఉన్నారు. ఈ చెత్త పన్ను కూడా ఇది కూడా ఇంకా కూడా కొనసాగిస్తున్నారు. వీటిని కూడా మీరు ఎలాగ నివేదికని ఆపాలి. నెక్స్ట్ ఈ కాలువల వ్యవస్థ బాగోలేని కారణం చేత డయేరియాలు అంటూ రోగాలు అనేక రకాలుగా మనకు వస్తున్నాయి. వీటిని ఎలాగైనా సరే ఇక్కడ మనకి చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ పారిశుధ్య సమస్య ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. మున్సిపాలిటీ పరిధిలోని దాదాపు అన్ని చోట్ల అదే దుస్థితి కనిపిస్తుంది. ఏ చోట మురుగునీటి కాలువ చూసినప్పటికీ కాలువ నిండా పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్తతోనే నిండి ఉంటాయి. చివరకు ప్రధాన మార్గంలోనూ బస్టాపు ఎదురుగానూ అపరిశుభ్ర వాతావరణమే నెలకొని ఉంది. ఇలాంటి అపరిశుభ్ర పరిస్థితిపై పాలకొండ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పాలకవర్గం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. వానాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పాలకొండ అభివృద్ధి చెందలేదు. రోడ్ల విస్తరణ అయితేనేమి, కాలువల డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి, అలాగే తాగునీటి సౌకర్యాలు అయితేనేమి ఏవి కూడా మెరుగుపడలేదు. వీటన్నిటికీ కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల నిర్లక్ష్యం వలన ఈ వ్యవస్థ అభివృద్ధి కుంటుపడింది. పాలకొండ డ్రైనేజీ వ్యవస్థ ఎన్నో ఏళ్ల నుండి సమస్య వేధిస్తున్నప్పటికీ కూడా గత పాలకులు నిర్లక్ష్యం చేసి ఉన్నారు. పాలకొండ పట్టణం ముఖ్యంగా ఒరిస్సా మరియు అలాగే విశాఖపట్నం మీదుగా ఉన్నటువంటి ముఖ్య కేంద్రం అన్నమాట. ఒరిస్సా ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ఈ పాలకొండ 100 అడుగులు విస్తీర్ణం చేయమని గత ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా పాలకుల యొక్క కుంటు వైఖరితో దీన్ని అడ్డుకున్నారు. మారుమూలలో ఉండేటువంటి ఏజెన్సీ ప్రాంతం సీతంపేట రోడ్డు విస్తరణ జరిగినప్పటికీ పాలకొండ పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ ఎందుకు చేపట్టలేదని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అసలు మురికి నీరు
కాలువల్లో నిల్వ లేకుండా బయటికి పోయే పద్ధతిలో ఇవాళ డ్రైనేజ్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సంపూర్ణ పారిశుధ్యం నివారణకు చర్యలు చేపడతామని చెప్పి లేదా ప్రచార ఆర్భాటాలు ఇవాళ మున్సిపాలిటీ అధికారాంతరంగం చేస్తాం తప్ప ఎక్కడ కూడా ఆచరణలో కనిపించడం లేదు. ఇవాళ మున్సిపాలిటీకి జనాభా ప్రాతిపదిక మీద పారిశుద్ధ్య కార్మికులు సిబ్బంది లేరు. ఇవాళ సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. డ్రైనేజ్ వ్యవస్థను నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. డంపింగ్ యార్డు ఇవాళ పరిష్కారం చేయాల్సి ఉంది. అవి చేస్తే తప్ప ఇవాళ సంపూర్ణ పారిశుద్ధ్య నివారణకి చర్యలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇవి ఇవాళ పాలక వర్గాలు అధికార యంత్రాంగం చేయడం లేదు. పాలకొండను గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చితే ఏదో అభివృద్ధి జరుగుతుందని భావించారు ప్రజలు. అయితే ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలోనే అభివృద్ధి జరిగిందని స్థానికులు వాపోతున్నారు. నివాస ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు పేరుకుపోయిన చెత్తతో పారిశుధ్య సమస్య నెలకొనగా మంచినీటి సమస్య కూడా ఇక్కడి ప్రజల్ని వేధిస్తోంది. ఇక పాలకొండ ప్రజలను వేధిస్తున్న మరో సమస్య డంపింగ్ యార్డ్. ఊరికి సమీపంలోనే డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. స్థానికుల నుంచి వచ్చిన ప్రతిఘటనతో తాత్కాలికంగా అక్కడ చెత్త వేయటం నిలిపివేశారు. కానీ శాశ్వతంగా డంపింగ్ యార్డును నివాస ప్రాంతానికి దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు. ఊరిని గ్రామాన్ని ఆనుకొని వాస్తవానికి డంపింగ్ యార్డు 5 కిలోమీటర్ దూరంలో ఉండాలి, అయినా ఇక్కడ వేశారు. ఈ డంపింగ్ యార్డు వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురై, ప్రజల అసహనానికి గురై మొత్తం ప్రజల యావత్తు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతిఘటించడం ద్వారా తాత్కాలికంగా ఇక్కడ నిలుపుదల చేశారు. ఇంకో వేరే చోటకి ఇవాళ తరలిస్తున్నారు. కానీ శాశ్వతంగా పరిష్కారం చేసే చర్యలు చేపట్టలేదు. ఎప్పటికైనా పాలకొండ మున్సిపాలిటీలో డంపింగ్ యార్డు శాశ్వత పరిష్కారం చేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, ఇక్కడున్న డంపింగ్ యార్డు చెత్తని తక్షణమే ఊరికి దూరంగా తరలించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పాలకొండ మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను 4 సైట్స్ టీవీ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లింది. అక్కడి సమస్యలపై 4 సైట్స్ టీవీతో మాట్లాడిన పాలకొండ మున్సిపల్ కమిషనర్ సాధ్యమైనంత మేర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇతర సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు రాగానే సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తా అన్నారు. వచ్చినప్పటి నుంచి కూడా ఈ మున్సిపాలిటీలో ఉండేటువంటి సమస్యల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇతర ప్రధాన సమస్యలైనటువంటి శానిటేషన్, వాటర్ సప్లై వాటి మీద కూడా నేను తరచుగా వార్డులో పర్యటించి ఆ శానిటేషన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మార్నింగ్ టైంలో పర్యటించి ఆ దృష్టికి వచ్చినట్టు కూడా వాటిని క్లియర్ చేయడానికి నా శాయశక్తిలో కృషి చేస్తున్నాను. కొంత సిబ్బంది లోపం ఉన్నప్పటికీ వాహనాల మరమ్మతులు అవుతున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో శానిటేషన్ అంతా సక్రమ స్థాయిలో జరిగేలా చూసి ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడాలి. పాల్గొండ నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు విస్తరణ కూడా జరగాలి. దానికి కూడా నేను మన గౌరవ స్థానిక శాసనసభ్యుల వారి దృష్టికి అతను తీసుకెళ్ళాము. ఇప్పుడు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన పాలకొండ నగర పంచాయతీ పరిధిలో పారిశుధ్య సమస్యలతో ప్రజలు పడుతున్న ఇబ్బంది. మరి అధికారులు చెబుతున్న ప్రకారం ప్రభుత్వం నుంచి ఎప్పటిలోగా నిధులు వస్తాయో, ప్రజల సమస్యలు ఎప్పటిలోగా పరిష్కారమవుతాయో వేచి చూడాలి.